మన వైజాగ్‌లో ఉన్న ఆల్మోస్ట్ ఎవరికీ ఈ విషయం తెలీదు. ఈ గుడిలో ఒక సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గం డైరెక్ట్‌గా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో ఎండ్ అవుతుంది. ఈ స్వామి పేరు మాధవ స్వామి. ఈయన సింహాద్రప్పన్నకి తమ్ముడు. ఈ సొరంగ మార్గం నుంచి ఆయన సింహాద్రప్పన్న టెంపుల్‌కి వెళ్తూ ఉంటారంట. ఫుల్ చీకటిగా ఉండడం వల్ల వీడియోలో రికార్డ్ అవ్వలేదు కానీ క్లియర్‌గా సొరంగ మార్గం కనిపిస్తుంది ఈ టెంపుల్‌లో నుంచి. ఇదే మాధవధార. ఈ పై కనిపిస్తున్న మెట్లు డైరెక్ట్‌గా సింహాచలం కొండ మీదకి తీసుకెళ్తాయి. ఇక్కడ మాధవధార చాలా సంవత్సరాల నుంచి అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. 24/7 365 డేస్ వస్తూనే ఉంటుంది. దాన్ని 3 పాయల కింద డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ మాధవ స్వామే కాకుండా వేణుగోపాల స్వామి ఉంటారు, కాలభైరవుడు ఉంటారు, అండ్ కొంచెం పైకి వెళ్తే శివుడు కూడా ఉంటారు. శివుడు, అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉంటారు. గుడి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాధవధార మన వైజాగ్లో మస్ట్ విజిట్ టెంపుల్స్లో ఒకటి. ఇది సింహాచలం దేవస్థానం అండర్లోనే ఉంటుంది. ఓం నమో నారసింహాయ.